ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఆర్డర్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో అరెస్టైన కవిత ఏప్రిల్ 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత బెయిల్ కోరారు. ఈ రెండు పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. యూపీలో అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలకు రేపే ఆఖరి రోజు కావడంతో ఆలోపే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేయాలని యూపీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా కోరుతోంది. మరోవైపు ఈ ప్రతిపాదనకు రాహుల్, ప్రియాంక సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి మళ్లీ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించింది ఈసీ. 2 రోజులు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం పట్ల కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బడేభాయ్ చోటేభాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డబుల్ డిజిట్ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తూనే ప్రచారంలో స్పీడ్ పెంచింది. ప్రధాని మోడీ కూడా ఇప్పటికే ఓసారి మెదక్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ నెల 8, 10 తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోడీ మరోసారి వస్తున్నారు. మే 8న వేములవాడలో రాజన్న ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే 10న మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీతో బహిరంగ సభలుంటాయి. ఏపీలోనూ ప్రధాని మోడీ పర్యటనలున్నాయి. ఈ నెల 8వ తేదీన విజయవాడ వెళ్లనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కన్వీనర్లతో సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఊహించని విధంగా ఓటు శాతం పెరుగుతుందని బూత్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లలో పురోగతి సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ను కొనసాగించాలని చూస్తోంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయాన్ని పెంచింది ఎన్నికల సంఘం. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగించింది ఈసీ. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మల్లారెడ్డితో పాటు ఎన్నికల కమిషన్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. భూములు ఇచ్చేవాడినే గాని లాక్కునేవాడిని కాదన్నారు. 100 ఏళ్ల క్రితం జరిగిన భూ సర్వేను మళ్లీ చేయించి ప్రజలు భూములపై సర్వహక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. అచ్యుతాపురం, పెందుర్తిలో ప్రచారం నిర్వహించారు ఆయన.
మోడీ ప్రతినిధిగా చంద్రబాబుతో మాట్లాడి అభివృద్ధి పనులకు చేపట్టే బాధ్యత తనదేనని సీఎం రమేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు బీజేపీ జనసేన కూటమి టీడీపీ కళ్యాణదుర్గం అభ్యర్థి ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అమలినేని సురేంద్రబాబుకు పూల వర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. మరోవైపు వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కూటమి అభ్యర్థి సురేంద్రబాబు. వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప ఏమీ లేవన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని పొందుపర్చామన్నారు కళ్యాణదుర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తెల్లవారుజామున మారేడుపల్లిలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి క్రిషాంక్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి చంచల్గూడ జైలుకు క్రిషాంక్ ను తరలించారు. క్రిషాంక్ కు మద్దతుగా భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు జడ్జి క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఎన్నికల సమయం కావడంతో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పిన పోలీసులు ఎమ్మెల్యే పద్మారావుతో పాటు కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. ఓయూబీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు క్రిషాంక్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని కోర్టుకు తెలిపింది ఈసీ. జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాల పరిధిలోని స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్. అయితే మిగతా ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించొద్దని జనసేన కోరింది. గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ తో పెట్టడంతో అలా అన్ని చోట్ల ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది న్యాయస్థానం. జనసేన పిటిషన్ను డిస్పోజ్ చేసింది న్యాయస్థానం. ఈసీ ఆదేశాలపై అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేయాలని తెలిపింది న్యాయస్థానం. దిశ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు పలువురు అధికారులు. సుదీర్ఘ వాదనల తర్వాత సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై స్టే విధించింది జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని, ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని గతంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది అధికారులపై సెక్షన్ 302 కింద హత్యా నేరం మోపాలని కమిషన్ సూచించింది. కమిషన్ రిపోర్ట్ మీద పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత కమిషన్ రిపోర్టుపై ఇవాళ స్టే ఇచ్చింది హైకోర్టు. నంద్యాల జిల్లాలో టీడీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కేఈ కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. ప్యాపిలి మండలం పెద్ద పూజర్లలో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పెద్ద పూజర్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది దేవస్థానం. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శ్రీశైలం దేవస్థానం సిబ్బంది చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకుంటారు. వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి బదులు కాగితపు కవర్లు, సంచులు, జూట్ బ్యాగులు వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ మనోజ్ పై అదే స్టేషన్లో చోరీ కేసు నమోదైంది. వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును బీరువాలో దాచారు అధికారులు. ఈ విషయం తెలుసుకుని నకిలీ తాళాలతో బీరువాను తెరిచాడు హోంగార్డ్ మనోజ్. అందులో ఉన్న 5,63,000 నగదును ఎత్తుకెళ్లాడు. పరారీలో ఉన్న మనోజ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రాష్ట్రపతి హోదాలో తొలిసారి అయోధ్యకు వెళ్లారు ద్రౌపది ముర్ము. అయోధ్య రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్ట్ రద్దు చేసేలా విదేశాంగ శాఖ, హోంశాఖలను ఆదేశించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని మోడీకి లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణను విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు బెంగళూరులో లేనందున విచారణకు హాజరు కాలేకపోయానన్నారు ప్రజ్వల్ రేవణ్ణ. బెంగళూరు సిఐడితో తమ న్యాయవాది మాట్లాడారని చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకొస్తాయన్నారు. సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అనూష్ తపన్ సూసైడ్ చేసుకున్నాడు. లాకప్ లో ఉన్న అతను బాత్రూమ్ కి వెళ్లి బెడ్షీట్ తో ఊరేసుకున్నాడు. అధికారులు వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల అనూజ్ ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి బయటకు దుండగులు కాల్పులు జరిపారు. ముంబై బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ దగ్గరకు బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు 4 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ ను అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ఎండలకు తోడు వడగాలులు వీస్తూ ఉండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా జైనాథ్లో 46.5, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు రోజుకు రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లా జి సింగవరంలో గరిష్టంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో 101 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో ఢిల్లీకి ప్రయాణమైన విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ లో 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలివానతో వడగళ్లు పడడంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. దీన్ని గుర్తించిన పైలట్ భువనేశ్వర్ విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చి దాన్ని రన్వేపై దించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తి వల్ల ప్రమాదం తప్పింది. ప్రయాణికులను విస్తారా సంస్థకు చెందిన మరో విమానంలో ఢిల్లీ పంపించారు.